పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్స్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ జరిపింది. సోషల్ మీడియాలో తన ఫోటోలు, వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతోందని పిటిషన్లో పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్ పవన్ కళ్యాణ్. ఫ్లిప్కార్ట్, అమెజాన్, ఎక్స్, గూగుల్ను ప్రతివాదులుగా చేర్చారు. పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ తరపున వాదనలు వినిపించారు సీనియర్ న్యాయవాది సాయి దీపక్. తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలతో అవమానకరంగా పోస్టులున్నాయని కోర్టుకు తెలిపారు లాయర్. అయితే కొన్ని లింకులను ఇప్పటికే తొలగించామని కోర్టుకు తెలిపారు ప్రతివాదులు. బీఎస్ఐ, ఐపీ లాగిన్ వివరాలు 3 వారాల్లో అందించాలంది హైకోర్టు. తదుపరి విచారణను మే 12కు వాయిదా వేసింది. పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కుల పిటిషన్స్ పై ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ అరోరా ధర్మాసనం విచారణ జరిపింది. సోషల్ మీడియాలో తమ ఫోటోలు, వీడియోలను వాణిజ్య అవసరాలకు వాడుకోవడం, తప్పుడు ప్రచారం చేయడం వల్ల తమ వ్యక్తిత్వ హక్కులకు భంగం కలుగుతోందని పిటిషన్లో పేర్కొన్నారు. దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజును అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. రాజు, ఈ రోజు ఆర్గ్యుమెంట్స్ ఏ విధంగా జరిగాయి? ఎస్ దేవి, ఒకవైపు అంటే తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశంలో కూడా పాపులర్ అయినటువంటి జూనియర్ ఎన్టీఆర్, మరోవైపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డిప్యూటీ సీఎంగా ఉన్నారు. గతంలో ఎన్నో సినిమాలతో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నటువంటి పవన్ కళ్యాణ్. సో వీళ్ళిద్దరు కూడా ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఎందుకంటే వాళ్ళ ఫోటోలను కానీ, వీడియోలను కానీ మార్ఫింగ్ చేయడం, లేదంటే తప్పుడు వార్తలుగా ప్రచురించడం, గతంలో వాళ్ళు ఏదైతే నటించినటువంటి కొన్ని వీడియోలను మళ్ళీ ఎడిట్ చేసి వాటి వాయిస్ ఓవర్లను మార్చడం, ఇంకోవైపు ఫ్లిప్కార్ట్ కానీ, అమెజాన్ కానీ, అంటే ఈ కామర్స్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడం వంటి అంశాలను కోర్టులో పిటిషన్లో పేర్కొన్నారు. అంటే తమ గౌరవాన్ని కించపరిచేలా వీటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకుంటున్నారు ఒకటైతే, మరోవైపు ఈ కామర్స్ సంస్థలు అయితే తమకు సంబంధించినటువంటి అనుమతి లేకుండానే వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు అనేది ఇక్కడ మరొక పిటిషన్. సో ఈ 2 పిటిషన్లను కూడా కంబైన్డ్ గా ఏదైతే విచారణ జరిపినటువంటి జస్టిస్ మన్మీత్ సింగ్ అరోరా ఈ కేసులో చాలా కీలక విషయాలపైన దృష్టి సారించారు. ముఖ్యంగా ఈ ఇద్దరికి సంబంధించి కూడా, అంటే పవన్ కళ్యాణ్ జూనియర్ ఎన్టీఆర్లకు సంబంధించినటువంటి లింక్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీడియోలను పూర్తిగా పరిశీలించారు. అందులో కొన్ని మార్ఫింగ్ చేసినట్లుగా కూడా గుర్తించారు. అయితే ఏవైతే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయో, అంటే ఎక్స్ కావచ్చు, మరోవైపు యూట్యూబ్ కావచ్చు, ఇంకోవైపు ఫేస్బుక్, ఇవన్నీ కూడా ఇలా వ్యతిరేకంగా వచ్చేటటువంటి వీడియోస్ ఏవైతే ఉన్నాయో, లేదంటే తప్పుడు కథనాలతో వచ్చేటటువంటి కావచ్చు, మార్పింగ్ చేసి అందులో అప్లోడ్ చేసేటటువంటి వీడియోస్ కావచ్చు, వీటిని కూడా యాక్సెప్ట్ చేయకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందంటూ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఓవరాల్ గా కూడా ఇలా ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తులను ఏ విధంగానైతే వాళ్ళ ఫోటోలను దుర్వినియోగం చేయడం, మరోవైపు వ్యాపార సంస్థలు తమకు అనుకూలంగా మార్చుకుంటుంటే మరికొంతమంది సోషల్ మీడియాలలో ఏదైతే న్యూస్ల పేరుతో వాటికి పూర్తిగా కూడా విభిన్నమైనటువంటి కథనాలు, లేదంటే కొంత బ్యాడ్గా కూడా ఉపయోగించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటూ వాటిని గుర్తించారు. ఈ సందర్భంగా ఇద్దరి తరపున వాదనలు వినిపించినటువంటి అడ్వకేట్ సాయి దీపక్ సైతం ఎన్నో విషయాలను చెప్పారు. అంటే వాళ్ళ అనుమతులు లేకుండా సోషల్ మీడియాలో ఉపయోగించుకోవడం ఒకటైతే, గతంలో పార్టీలకు సంబంధించి, అంటే పవన్ కళ్యాణ్ తను జనసేన పార్టీకి అధినేతగా ఉన్నారు. ఆయన తన సింబల్తో కలిసి ఎప్పుడైతే కొన్ని ప్రచారం చేశారో వాటిని ఇప్పుడు మరో రకంగా ఎడిట్ చేసి సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. సో ఇటువంటివి 50 నుంచి 60 వరకు కొన్ని పోస్టింగ్లు ఉన్నాయంటూ వాటికి సంబంధించినటువంటి URL లింక్స్ అన్నింటినీ కూడా కోర్టు ముందు చూపెట్టారు. కొన్ని వీడియోలను స్వయంగా అటు హైకోర్టు జస్టిస్ వాటిని ఏదైతే పరిశీలించారు, ఓపెన్ చేసి ఆ లింక్స్ అన్నింటినీ కూడా పరిశీలించిన తర్వాత అందులో కొన్ని తప్పుగా ఉన్నటువంటి వాటిని కూడా గుర్తించారు. అయితే ఇప్పటికే సోషల్ మీడియాకి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ సంబంధించినటువంటి అడ్వకేట్స్ కూడా కొన్ని వాదనలు వినిపించారు. అంటే తమ దృష్టికి వచ్చినటువంటి వాటిని ఎప్పుడైతే నోటీసులు పంపగానే వెంటనే వాటన్నిటిని కూడా తొలగించామన్న విషయాన్ని స్పష్టం చేశారు. అయితే ఫ్యాన్స్ పేరుతో కావచ్చు, లేదంటే రెబల్స్ పేరుతో కావచ్చు, ఈ విధంగా చేసేటటువంటి పోస్టులను నియంత్రించాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని కూడా ఇక్కడ గమనించారు. దానికి అనుగుణంగానే మరో 3 వారాల్లో ఆల్ రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.